టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య పాత్ర ఎలా మొదలైందో చూద్దాం రండి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన మూడో తరం నటుడు అక్కినేని నాగచైతన్య. తాత తండ్రి బాటలోనే రొమాంటిక్ స్టార్ ఇమేజ్తో దూసుకెళ్తున్నాడు. కానీ ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఘనమైన కుటుంబ వారసత్వం ఎంట్రీ వరకే పనిచేసింది. ఆ పైన నిరూపించుకోవాల్సింది తానేనని నాగచైతన్య ముందే గ్రహించాడు. తొలి సినిమా జోష్తో పర్వాలేదనిపించుకున్నాడు. ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఈ దశలో విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేశావతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు చైతు. ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ వరుస హిట్లతో చైతన్య రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఈ జోష్ను ఆయన కొనసాగించుకోలేకపోయారు. దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాకా, దోచై, సవ్యసాచి, సాహసమే శ్వాసగా సాగిపో, శైలజారెడ్డి అల్లుడు ఆశించినంత విజయం సాధించలేకపోయాయి. మాస్ ఫాలోయింగ్ కోసం ట్రై చేసి చైతు చేతులు కాల్చుకున్నాడంటూ విమర్శలు వెలువడ్డాయి. అయినప్పటికీ అధైర్యపడకుండా తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీలతోనే మరోసారి హిట్ బాట పట్టాడు చైతన్య. ఒక లైల కోసం, ప్రేమం, రారొండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకిమామ, లవ్ స్టోరీ, బంగారాజు, థ్యాంక్ యూ వంటి హిట్లతో రేస్లో నిలబడ్డాడు. అయితే మధ్యలో తన పర్సనల్ లైఫ్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ అవేం చైతన్యని ఆపలేకపోయాయని చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా నాగచైతన్య హైదరాబాద్ను విడిచి అజ్ఞాతంలోకి వెళ్లనున్నాడంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి ఎంతమాత్రం నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.